ఫంకీ సినిమా ఫంకీ లెక్క తీసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిండు. అరే అన్న డైరెక్టర్ గారు మీరు ఎక్కడున్నా మాత్రం దుమ్ము లేపేసిరు. ఫంకీ సినిమా చూస్తుంటే మాత్రం మళ్ళా మనకు ఒక కామెడీ మాత్రం మొత్తం పిండేసిన ఒక కామెడీ డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిండు. అంటే మనము ఛానల్ తర్వాత మళ్ళీ ఈ హీరో గారికి ఎప్పుడైనా యాక్షన్లో కనిపిస్తాడు, ఎక్కువ ఒక సెంటిమెంట్లో కనిపిస్తాడు హీరో గారు. ఈ సినిమాలో ఫంకీలో కొద్ది కామెడీ కనిపిస్తాడు, కొద్ది యాక్షన్ కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లు చేసిండు. అంటే ఆయన యాక్చువల్గా మెయిన్ క్యారెక్టర్ ఆయనకు ఎక్కువ ఫైట్స్ అవి ఉంటే చాలా బాగా కనిపిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు కామెడీ తీసుకొచ్చి డైరెక్టర్ గారు ఇది కూడా ఓకే బాగానే చేసిండు. ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుంది. ఓకే పర్వాలేదు. సినిమా మాత్రం జాతిరత్నాలు మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పుడు కూడా అంత ఎంజాయ్ చేసాం. సినిమా అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ కూడా బాగుంది. మళ్ళీ మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ కనిపించింది, డ్యాన్స్ చేస్తాం సేమ్ జూనియర్ ఎన్టీఆర్గా కనిపించిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మేము చెప్పండి మేడమ్స్ హీరోయిన్స్ సూపర్ చేసిరు, మీరు సూపర్ చేసిరు, సూపర్ సూపర్ సూపర్. ఫంకీ గురించి చెప్పాలంటే చాలా గలీజ్గా ఉందన్న. అంటే సినిమా గలీజ్ అనట్లేదు, రివ్యూ చెప్పాలంటే గలీజ్గా ఉంది అంటున్నా. ఎందుకంటే ఆర్గానిక్గా అంటే సినిమా ఓకే, ఎందుకంటే కథలు లేవు, కథలు ఉండవు, కథల గురించి ఆలోచించొద్దు. బట్ సినిమా అంటే ఒకటి 3 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే నవ్వించాలి, లేదా ఏడిపించాలి, లేదా మన యాక్షన్ తోటి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఈ మూడిట్లో ఇది యాక్షన్తో వరల్డ్లో తీసుకెళ్లే సినిమా కాదు. ఎమోషన్ ఉంది, కొంత ఎమోషన్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కామెడీకి వచ్చేటప్పటికి అనుదీప్ అంటేనే కామెడీ. ఆ కామెడీ నేను ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఇది నాకు రొట్ట కామెడీలో అనిపించింది. అంటే ఆర్గానిక్గా లేదు, ఎక్కడ కూడా బలవంతంగా ఇరికించి సీన్ లేకపోయినా పెట్టి రుద్దినట్టు ఉంది కామెడీ. సో ఓవరాల్గా నాకైతే సినిమా నేను అప్ టు ద మార్క్, ఐ డిడెంట్ ఎంజాయ్. సో అండ్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ కానీ, కాయదులవర్ కానీ, సంపత్ గారు, నరేష్ గారు పెర్ఫార్మెన్సెస్ వాజ్ గుడ్. బట్ దేర్ వాజ్ నో కామెడీ ఇన్ ద ఫిలిం. నవ్వు అంటే నేను టెస్ట్ చేసుకున్నా. క్యామియోస్ ఉన్నాయి కానీ క్యామియోస్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. క్యామియోస్ ఏవి కూడా సెట్ అవ్వలేదు, ఫిట్టింగ్లో లేదు కరెక్ట్గా. ఏదో బలవంతంగా ఇరికించి లేకపోయినా కూడా బలవంతంగా దూరిస్తే ఎలా ఉంటుంది అట్లా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా నాకు సెట్ అవ్వలేదు, మ్యూజిక్ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎక్కడో ఈ రిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ పాట విన్నాం కదా, లేదా ఈ పాట ఎక్కడో ఆ మ్యూజిక్ ఎక్కడో ట్యూన్ ఉంది కదా అనే ఫీలింగ్ వచ్చింది తప్ప కొత్త ట్యూన్స్ లాగా, కొత్త సాంగ్స్ లాగా ఏమనిపించలే. సో ఓవరాల్గా సినిమా నాకైతే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాయదులో చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అదొకటి బాగా ఎంజాయ్ చేసా. అండ్ చెప్తున్నాను కదా, పెర్ఫార్మెన్సెస్ గుడ్ బట్ నో కామెడీ ఇన్ ద ఫిలిం. ఆర్గానిక్ కామెడీ జనరేట్ అవ్వాల. సో చూడాలనుకుంటే నేను ఎవరిని వద్దు, ఎవరు రండి ఇది అని చెప్పం. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఓన్లీ ఫర్ పెర్ఫార్మెన్సెస్ ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ 1.5. ఓన్లీ పెర్ఫార్మెన్సెస్కి ఇస్తాను.